హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జేఈ మెయిన్స్లో మీకు వచ్చిన స్కోర్ బేస్ చేసుకొని ఎన్ఈటీస్లో కానీ జిఎఫ్టిఐస్లో కానీ ట్రిపుల్ఈటీస్లో కానీ మీ కేటగిరీ వైజ్గా మీకు ఏదైనా ఒక బ్రాంచ్లో సీట్ అనేది వస్తుందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలనేది చెప్తాను. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో ఒకటి చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. అందులో ఏంటి అంటే జోసాలో యూజ్ చేసుకొని మనం ఎలా సెర్చ్ చేసుకోవాలో చెప్పాను. ఈ వీడియోలో వచ్చేసి నేను ఎక్సెల్ షీట్ అయితే క్రియేట్ చేశాను. అందులో మొత్తం డేటా అనేది ఉంటుంది. సో సేమ్ ఇందులో జోసాలో మనకి ఏదైతే డేటా ఉంటుందో ఆ ఎక్సెల్ షీట్లో కూడా అలానే ఉంటుంది. కాకపోతే మనం ఫిల్టర్ చేసుకునే ఆప్షన్స్ అనేటివి ఎక్సెల్ షీట్లో ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల మీరు ఫైండ్ అవుట్ చేసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది మీకు. సో అందుకనే ఎక్సెల్ షీట్ అయితే క్రియేట్ చేశాను. ఎక్సెల్ షీట్కి సంబంధించి లేకపోతే మీరు జోసాలనే చూసుకుంటే ఆ జోసాకి సంబంధించిన లింక్ ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. జోసాకి సంబంధించి మీరు ఎలా సెర్చ్ చేసుకోవాలనే దాని గురించి. సో ఆ వీడియో యొక్క లింక్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏది కావాలంటే ఆ లింక్ ఓపెన్ చేసి సో దానికి సంబంధించి మీరు సెర్చ్ చేసుకొని తెలుసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీకు ఒకవేళ వీడియో అనేది నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం ద్వారా ఎవరైతే ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారో సో వాళ్ళకి యూట్యూబ్ అనేది వీడియోని ఎక్కువగా సజెస్ట్ చేస్తుంది. సో తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తుంది. సో మీరు అప్డేట్స్ అన్ని తెలుసుకుంటూ ఉంటారు మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా. సో ఇన్ఫర్మేషన్కి సంబంధించి చూసుకుంటే ఎక్సెల్ షీట్లో వచ్చేసి నేను ఆల్ కాలేజెస్కి సంబంధించి ఒక పేజ్ అయితే చేశాను. సో సెకండ్ వన్ వచ్చేసి ఎన్ఐటీస్కి సంబంధించి ఒక షీట్ ఉంటుంది, ట్రిపుల్ఐటీస్కి సంబంధించి ఒక షీట్ ఉంటుంది, అలాగే జిఎఫ్టిఐస్కి సంబంధించిన ఒక షీట్, అలాగే ఐఐటీస్కి సంబంధించిన ఒక షీట్ అయితే ఉంటుంది. సో మీకు ఇంకా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇలా 4 షీట్స్ అనేది నేను సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది. సో ఎన్ఐటీస్కి సంబంధించి అయితే ఫస్ట్ మనం చూసుకుందాం ఎలా సెర్చ్ చేసుకోవాలనేసి. సో జోసాకి దీనికి లింక్ ఏంటి అంటే సో జోసాకి సంబంధించి మీరు సెర్చ్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ రౌండ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇన్స్టిట్యూట్ టైప్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ మీకు ఏది కావాలో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది మీరు ఓన్లీ 1 ఇన్స్టిట్యూట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇవి వెబ్సైట్లో చూసుకుంటే. లేదా ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నాకు ఇలా ప్రతి ఒక్కటి చేయడం టైం పడుతుంది అంటే నేను ఇచ్చిన ఎక్సెల్ షీట్లో మీకు ఇప్పుడు 2-3 కాలేజెస్ ఏవైతే ఉంటాయి కదా, లైక్ వరంగల్ కాలేజ్ కానీ లేకపోతే ఏపీకి సంబంధించిన కాలేజ్ కానీ ఇలా కొన్ని కాలేజెస్ ఒక 5-6 కాలేజెస్లో నాకు కావాల్సిన కోర్స్ అనేది వస్తుందా లేదా అని సెలెక్ట్ చేసుకోవడం మీకు ఈజీ అవుతుంది ఎక్సెల్ షీట్లో. సో అందుకోసమే ఎక్సెల్ షీట్ యూజ్ చేసి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అని స్టార్టింగ్లో చెప్పాను. అలా కాకుండా ఇప్పుడు అకాడమిక్ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా ఆల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా పర్టికులర్గా ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ మీ కేటగిరీ వచ్చేసి ఓబీసీ ఎన్సీ అలా అయ్యి ఉందనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు డేటా అనేది వచ్చేస్తుంది. సో ఇందులో నుంచి మనకి హోమ్ స్టేట్ అదర్ స్టేట్ ఫిల్టర్ చేయడానికి రాదు. అలానే ఇంకొక గ్రూప్ యాడ్ చేసుకుంటా అంటే లేదు, గ్రూప్ యాడ్ చేసుకోవడానికి రాదు. మళ్ళీ ఆ గ్రూప్కి సంబంధించి మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అంతా రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీకు ఇంకా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఈ ఎక్సెల్ షీట్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ప్రాసెస్ అనేది క్లియర్గా మీకు చెప్తాను వీడియోలోనే. సో నేను చెప్పినట్టు యాస్టేజ్గా అలా చేస్తే మీకు కాలేజెస్కి సంబంధించి మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో స్టార్టింగ్లో ఇదంతా చెప్పానని చెప్పేసి స్కిప్ చేయకండి, మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మీకు ఎక్సెల్ షీట్ అనేది కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పేజ్ అనేది ఇలా వచ్చేస్తుంది. మీకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. సో మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీకే కాపీ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక కాపీ అనేది క్రియేట్ అవుతుంది మీ ఫోల్డర్లో. సో ఆ ఫోల్డర్లో కాపీ అనేది క్రియేట్ అయిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో అప్పటి వరకు మీకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఎలా అంటే సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ 3 ఇవి కనిపిస్తున్నాయి కదా. సో మీకు అర్థం కావడానికి నేను యారస్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. సో దీని మీద నేను ఎంతసేపు క్లిక్ చేసినా నాకు అక్కడ అది ఏం కూడా చూపించదు. సో వన్స్ నేను ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి మేకే కాపీ లేదా డౌన్లోడ్ అనేది దాని మీద సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. నేను ఓపెన్ చేసినప్పుడు నాకు అప్పుడు ఎడిట్కి సంబంధించి అదైతే ఎనేబుల్ అవుతుంది. సో మేకే కాపీకి సంబంధించి నేను క్లిక్ చేస్తే నాకు కాపీ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూసుకుంటే నాకు ఈ డాట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు చూసుకోవచ్చు. సో ఫిల్టర్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే నాకు ఎనేబుల్ అయితే అయ్యాయి. సో ఇలా మనం ఫిల్టర్ చేసుకొని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎలా అనేది నేను క్లియర్గా చెప్తాను. సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడండి.
సో ఎక్సెల్ షీట్‌కి సంబంధించి మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటే మీకు ఈజీగానే వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు ఎలాంటి ఐడియా లేదు అంటే చాలా వరకి పేరెంట్స్ వీడియోస్ చూస్తున్నారు. అందుకోసమనే నేను క్లియర్‌గా చెప్తున్నాను. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే కేటగిరీ వైస్‌గా ఫిల్టర్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మీ కేటగిరీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి కదా! మనకి ఇక్కడ అన్నీ సెలెక్ట్ అయ్యి ఉన్నాయి కదా! ఫస్ట్ వీటిని మనం క్లియర్ చేయాలి. ఇక్కడ క్లియర్‌కి సంబంధించి చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి వీటికి సంబంధించిన టిక్ మార్క్స్ అన్నీ పోయాయి కదా! ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీది ఇప్పుడు ఓబీసీ, ఎన్సీఎల్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి. 1 టిక్ మార్క్ వచ్చింది కదా! నెక్స్ట్ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ఓకే అని చూపిస్తుంది కదా! ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓబీసీ, ఎన్సీఎల్‌కి డాటాకి సంబంధించి మొత్తం మనకి ఇక్కడ ఫిల్టర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ స్టేట్, అదర్ స్టేట్‌కి సంబంధించి ఇప్పుడు ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ కాకుండా సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి అదర్ స్టేటే అవుతాయి కాబట్టి సో అదర్ స్టేట్‌కి సంబంధించి కూడా మనం ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. ముందు క్లియర్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత అదర్ స్టేట్ అంటే ఓఎస్ అని ఉంటుంది. హోమ్ స్టేట్ అంటే హెచ్ఎస్ అని ఉంటుంది. సో జేకే అంటే జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి వచ్చేసి సో మనం ఓఎస్ మీద సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేస్తే ఓన్లీ అదర్ స్టేట్‌కి సంబంధించిన డేటా అయితే మనకి ఫిల్టర్ అయింది. నెక్స్ట్ ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్‌కి సంబంధించిన ఫిల్టర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకుంటే లైక్ బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇలా మనకి టెక్స్టైల్ టెక్నాలజీ ఇలా మనకి చాలా రకాల ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఇలా కాకుండా మీకు కొన్ని ప్రోగ్రామ్స్‌కి సంబంధించి నాకు ఏదైనా ఒక ఎన్ఐటీలో సీట్ వస్తుందా లేదా ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే లైక్ ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది క్లియర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ కూడా టిక్ మార్క్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒక్కొక్కటి కూడా ఇలా చదువుకుంటూ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ వాటికి సంబంధించి మీకు తెలియకపోతే ఒకవేళ మీకు పర్టికులర్‌గా కొన్ని ప్రోగ్రామ్స్ ఐడియా ఉంటే లైక్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సో చాలా వరకు కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి సెర్చ్ చేస్తారు కాబట్టి నేను దానికి సంబంధించి ఎక్కువగా చెప్తున్నాను. సో ఈజీగా అర్థం అవ్వడానికి. సో కంప్యూటర్‌కి సంబంధించి నేను టైప్ చేసినట్టే నాకు దానికి సంబంధించిన కోర్సెస్ అయితే వచ్చాయి కదా! సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. లైక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్‌కి సంబంధించి ఉంది. 5 ఇయర్స్‌కి సంబంధించి ఏంటి అంటే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. సో మనకి 4 ఇయర్స్ బీటెక్ లైక్ 2 ఇయర్స్ ఎంటెక్ కాకుండా 5 ఇయర్స్‌లోనే బీటెక్ ప్లస్ ఎంటెక్ ప్రోగ్రామ్ అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది. సో అలా మీరు చూసుకోవచ్చు. కొన్ని స్పెషలైజేషన్ కోర్సెస్‌కి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. డేటా సైన్స్‌కి సంబంధించి అలాగే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇలా మనకైతే ఉంటాయి. సో ఓకే మీద సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి ఫిల్టర్ అయ్యాయి. ఇంకా కావాలి అనుకుంటే లైక్ కంప్యూటర్ సైన్సే కాదు రిమైనింగ్ ఇంకా కోర్సెస్ కావాలి అనుకుంటే ఇక్కడ సెర్చ్ చేయండి. ఎలక్ట్రికల్‌కి సంబంధించి కూడా నాకు ఇక్కడ డేటా వచ్చింది. సో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించి కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు మొత్తం టైప్ చేస్తే మనకి క్లియర్‌గా వస్తుంది. లేకపోతే మనకి ఆ ఈఎల్ఈ అని చెప్పి ఎక్కడుందో అవన్నీ కూడా మనకి ప్రోగ్రామ్స్ అనేటివి చూపిస్తాయి. సో మీరు ఇలా టోటల్‌గా టైప్ చేశారనుకోండి ఓన్లీ వాటికి సంబంధించింది మాత్రమే వచ్చేస్తుంది. సో ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించి చూసుకోవచ్చు. ఇందులో కూడా మనకి 5 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో మనకి ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. లైక్ ఓకే మీద క్లిక్ చేస్తే మళ్ళీ వీటికి సంబంధించిన డేటా వచ్చేస్తుంది. అట్లా అంటే మీరు ఎట్ ఏ టైమ్ 3, 4 ప్రోగ్రామ్స్‌కి సంబంధించి మనకి వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి మీరు ఈజీగా ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. సో నేను ఓన్లీ 2 ప్రోగ్రామ్‌కి సంబంధించి ఫిల్టర్ చేశాను. అలానే కాలేజెస్‌కి సంబంధించి కూడా పర్టిక్యులర్ కాలేజ్ మీకు ఐడియా ఉంటే లైక్ ఆ కాలేజ్ నేమ్ అయితే సెర్చ్ చేయండి. లేదు ఏ ఎన్ఐటీలో అయినా పర్లేదు. నాకు ఈ 2 ప్రోగ్రామ్స్, ఈ 3 ప్రోగ్రామ్స్ లేదా 5 ప్రోగ్రామ్స్‌కి సంబంధించి లేదా ఏ ప్రోగ్రామ్‌కి సంబంధించి అయినా పర్లేదు అనుకుంటే మీరు ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు స్టార్టింగ్‌లోనే. లేదు ఏ ఎన్ఐటీలో అయినా కూడా నాకు ఈ 4-5 ప్రోగ్రామ్స్‌లో నాకు సీట్ వస్తుందా లేదా నా కేటగిరీ వైస్‌గా అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్‌కి సంబంధించి మనకి డేటా అయితే వచ్చేసింది. చూసుకోవచ్చు. మీకు కొంచెం ఫైండ్ ఔట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో చాలా డేటాలో లైక్ అంతా వెతకడం కన్నా ఇలా వెతుక్కుంటే మీకు ఈజీ అయిపోతుందని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంది. లైక్ 10,000 ర్యాంక్ వచ్చిందనుకోండి ఈ ఓబీసీ, ఎన్సీఏలో ఉన్న వాళ్ళకి. సో 10,000 ర్యాంక్‌కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే లైక్ 9,489 నుంచి స్టార్ట్ అయింది. ఇది చూసుకుంటే మళ్ళీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అన్నట్టు. సో ఒకవేళ మేల్ క్యాండిడేట్స్ అయి ఉంటే మనకి జెండర్ న్యూట్రల్‌లో చూసుకోవాలి. సో దానికి సంబంధించి కూడా మీరు ఫిల్టర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికొచ్చేసి ఫీమేల్‌కి సంబంధించి దీన్ని అన్‌సెలెక్ట్ చేసేయండి. ఇది ఇక్కడ జెండర్ న్యూట్రల్ ఇలానే ఉంది కదా! ఓకే మీద సెలెక్ట్ చేస్తే మనకి ఓన్లీ జెండర్ న్యూట్రల్‌కి సంబంధించి వస్తుంది. సో మేల్ క్యాండిడేట్స్‌కి సంబంధించి ఇలా అంటే ఫీమేల్‌కి సంబంధించి మనం ఓన్లీ అది చూసుకోవచ్చు. జెండర్ న్యూట్రల్‌లో అందరికీ వస్తుందన్నట్టు. సో ఇలా చూసుకుంటే మనకి 10,000 ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఓబీసీ, ఎన్సీఏలో చూసుకుంటే లైక్ ఇక్కడ వచ్చేసి 11,385 నుంచి 12,000 వరకైతే ఉంది. ఓబీసీ, ఎన్సీఎల్, అదర్ స్టేట్‌కి సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 4 ఇయర్స్‌కి సంబంధించి ఇక్కడ ఇది
ఎన్ఐటి మేఘాలయలో మనకి కోర్స్ అయితే ఉంది. సో ఇలా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ 9933 ఉంది కదా, ఒకవేళ మేబీ ఇది కూడా వస్తే రావచ్చు. అంటే మనకి ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్కి సంబంధించిన ర్యాంక్ బేస్ చేసుకుని రావాలని లేదు కదా. సో స్టూడెంట్స్ అప్లై చేసుకునే దాన్ని బట్టి, వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి, ఫైనల్గా వాళ్ళు సీట్కి ఓకే చేసుకునే దాన్ని బట్టి మనకి ఉంటుంది. సో సీట్స్ అన్ని ఫిల్ అయిపోయిన తర్వాత కూడా మనకి సీసాప్ ద్వారా కూడా మనకి మళ్ళీ అడ్మిషన్ అనేది ఉంటుంది కదా. సో దానికి సంబంధించి నేను సీసాప్కి సంబంధించిన డేటా అయితే నేను ఎక్సెల్ షీట్లో నేను ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ అలాగే ఐఐటీస్కి సంబంధించిన డేటా అనేది మాత్రమే ఇక్కడ చేశాను. సో దీనికి సంబంధించిన లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. సో కొంచెం ఈజీ అవుతుంది మీకు ఫైండ్ అవుట్ చేయడానికి. ఎలా అయినా మీరు సెర్చ్ చేసి చూసుకోవాలి. సో వేరే వాళ్ళు మీకు చెప్పిన దానికన్నా మీరు సెర్చ్ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది. వేరే వాళ్ళు ఎంత చెప్పినా ఓ 3-4 కాలేజెస్, 6-7 కాలేజెస్ చూసేసి మీకు చెప్తారు. కానీ మీరు చూసుకుంటే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది అంతే. అందుకనేసి నేను ఈ వీడియోలో ఇంతలా చెప్తున్నాను మీకు. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనిపించింది అనుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు తెలిసిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో ఇది అంత కష్టమైతే కాదు మీకు సెలెక్ట్ చేసుకోవడానికి. లైక్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా ఎడిట్ చేసుకోవాలి అంటే సేమ్ దీని మీదనే క్లిక్ చేసి, సో ఇక్కడ క్లియర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇదంతా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే అన్ని ప్రోగ్రామ్స్కి సంబంధించి మనకి అన్ని సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్కి సంబంధించి మళ్ళీ డేటా అనేది వచ్చేస్తుంది. సో మీరు ఎడిట్ చేసారా లేదని తెలుసుకోవడానికి మనకి చూసుకుంటే సింబల్ ఇలా వస్తుంది. సో ఎడిట్ చేయకముందు ఇలా ఉంటుంది, అంటే ఫిల్టర్ చేయకన్నా ముందు ఇలా ఉంటుంది సింబల్. ఫిల్టర్ చేసిన తర్వాత మనకి సింబల్ ఇలా వస్తుంది. దీన్ని మీరు ఫిల్టర్ తీసేయాలనుకుంటే ఓన్లీ వన్ ఆప్షన్ అంతే. క్లియర్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే ఇది కూడా క్లియర్ అయిపోతుంది మనకి. సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఎన్ఐటీస్కి సంబంధించిన ఇన్ఫో ఈ వీడియోలో చెప్తున్నాను. సో సేమ్ అలానే మీరు ఐఐటీస్కి సంబంధించి, లైక్ ట్రిపుల్ ఐటీస్కి సంబంధించి, అలాగే జిఎఫ్టీస్కి సంబంధించి కూడా మీరు అలానే ఫిల్టర్ చేసుకోవచ్చు. సేమ్ అలానే ఇక్కడ చూసుకుంటే ఒకేలా మనకి ఏఐ అలాగే హెచ్ఎస్ అని ఉంటుంది. అంటే ఇది హోమ్ స్టేట్, అలాగే ఏఐ వచ్చేసి ఆల్ ఇండియన్ ర్యాంక్ అన్నట్టు. సో ఓపెన్ కేటగిరీగా లేదా ఈడబ్ల్యూఎస్ మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఓన్లీ చూసుకోవాలి అనుకుంటే కూడా ఇక్కడ మీరు జెండర్ న్యూట్రల్ అలాగే బ్లాంక్స్కి సంబంధించి తీసేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకొని మీ కేటగిరీ ఏంటి, సో ఇక్కడ చూసుకుంటే ఎస్సీ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇలా తీసేస్తే మనకి సెలెక్ట్ అయినట్టు కాదు. సో ఇవన్నీ సెలెక్ట్ అయ్యి ఎస్సీ అనేది ఒకటే రిమూవ్ అయినట్టు. అందుకనే నేను క్లియర్ మీద క్లిక్ చేసి పర్టికులర్గా ఎస్సీ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తేనే మనకి డేటా అనేది ఫిల్టర్ అవుతుంది. సో ఎస్సీకి సంబంధించి మనకి లైక్ ఫీమేల్ క్యాండిడేట్స్కి మనకి ఏఏ యూనివర్సిటీస్లో మనకి లైక్ ఏఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ర్యాంక్ ఎంత ఉంది అని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను జిఎఫ్టిఐ సెలెక్ట్ చేసుకున్నాను. లైక్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి హోమ్ స్టేట్ అలాగే ఆల్ ఇండియన్ ర్యాంక్ అయితే ఉంది. సో సిల్చర్ అనేది అయితే మన తెలుగు వాళ్ళకి హోమ్ స్టేట్ అయితే అయి ఉండదు కదా. సో రిమైనింగ్ ఆల్ ఇండియన్ ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇలా మీరు డబుల్ టిక్ చేస్తే మనకి కాలేజ్ నేమ్ ఫుల్గా కనిపిస్తుంది, రాంచీకి సంబంధించి ఇది. సో ఇందులో మనకి కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించిన కోర్స్ అయితే ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి 9325 ఓపెనింగ్ ర్యాంక్ ఉంది, 10,338 క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉంది. ఇలా మీరు చూసుకోవచ్చు. లైక్ లాస్ట్ చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి సంబంధించి 15,411 క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉంది. సో 10,000 లోపు ఎస్సీ కేటగిరీలో ఉన్న ఫీమేల్ క్యాండిడేట్స్కి ఒకవేళ 10,000 ర్యాంక్ అనేది వస్తే ఈ కాలేజ్లో మనకి ఈ ప్రోగ్రాంలో సీట్ అనేది వస్తుంది. మీరు ఇలా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఇలా ఎస్సీ అని కాదు, ఎస్టీకి సంబంధించి, ఓపెన్కి సంబంధించి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. సో డేటా అంతా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ హోమ్ స్టేట్కి సంబంధించి కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీతో వీడియోలో షేర్ చేశాను. సో మన ఛానల్కి సంబంధించి ఇక్కడ ఛానల్ నేమ్ అయితే ఉంటుంది, హ్యాండిల్ నేమ్ వచ్చేసి @ఝాన్సీ వి తెలుగు. సో మీరు మన ఛానల్కి సంబంధించి వీడియోస్ సెర్చ్ చేయాలి అనుకుంటే @ఝాన్సీ వి తెలుగు అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా ఛానల్కి సంబంధించి మీకు పైన అయితే కనిపిస్తుంది. సో మీరు ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే మన ఛానల్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని. అలానే మేము ఇంకో ఛానల్ని కూడా క్రియేట్ చేసాము, వి తెలుగు టెక్ టాక్స్ అని. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులో ఏంటి అంటే మీరు వన్స్ కాలేజ్లో ఎంటర్ అయిన తర్వాత కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అలాగే లైక్ కాలేజ్లో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, కొన్ని కోడింగ్కి సంబంధించి వెబ్సైట్స్ అనేటివి ఉంటాయి. సో వాటికి సంబంధించి వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అందులో కోడింగ్ అనేది ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు లైక్ ఐటీ సైడ్ వెళ్ళాలని ఉంది, కానీ మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మీరు ఈసీఈనో, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఏదో ఒకటి తీసుకున్నారనుకోండి, కానీ మీకు కోడింగ్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంది.
సో దానికి సంబంధించి మీరు నేర్చుకోవాలంటే అది మీతోనే ఉంటుంది. మీరు ఏ కాలేజ్‌లో జాయిన్ అయ్యారు అనేది మ్యాటర్ కాదు. సో మీరు ఎంతవరకు కష్టపడ్డారు, మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేశారు, ఎంతవరకు నేర్చుకున్నారు అనే దాని మీదనే ఉంటుంది. సో అందుకని లైక్ కోడింగ్‌కి సంబంధించి వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి, అలాగే మనకి కొన్ని వెబ్‌సైట్స్‌లో హ్యాకథాన్స్ అనేటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దాని బేస్‌గా మనకి ఆ హ్యాకథాన్స్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, అలాగే హ్యాకథాన్స్ నుంచి మనకి కొన్ని ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే జాబ్స్‌కి సంబంధించిన ఆపర్చునిటీస్ కూడా మనకి ఉంటాయి. వాటిని ఎలా ఫైండ్ ఔట్ చేసుకోవాలి. వన్స్ బీటెక్ అయిన తర్వాత మనకి జాబ్స్‌కి సంబంధించి ఎలాంటి కంపెనీస్ చూస్ చేసుకోవాలి. లైక్ మనకి సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. అలాగే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. వీటికి సంబంధించి మనకి ఏ కంపెనీస్ ఉంటాయి, కంపెనీస్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అలాగే వాటికి సంబంధించి సాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఇలాంటి డేటా అంతా కూడా మేము ఆ వీడియోలో చేయడానికి ట్రై చేస్తున్నాము. సో వీడియోస్‌కి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేస్తున్నాము. మీరు ఆ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. 1000 సబ్స్క్రైబర్స్ రాగానే మేము వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాము. అంటే ఎందుకు అంటే సో మీకు అలాంటి కంటెంట్ అనేది ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాము. అందుకని మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కూడా వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే వి తెలుగు ఝాన్సీ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ వీడియో అనేది నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.